హలో ఫ్రెండ్స్, నేను మీకు నా వీడియోలో కోటి సోమవారంని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చెప్పబోతున్నాను. కోటి సోమవారం అంటే ఏంటో కూడా మీకు చెప్పబోతున్నాను. కోటి సోమవారం అంటేనే శ్రవణ నక్షత్రంలో వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమే శ్రవణ నక్షత్రం అండి. ఆ రోజు అండ్ మండే ఏ రోజైతే వస్తుందో ఆ 2 రోజులు కలిసిన రోజునే కోటి సోమవారం అంటారు. అందుకే కార్తీక మాసంలో కోటి సోమవారం స్పెషల్ అండి. ఈరోజు చేసిన పూజలు కోటి సార్లు చేసినంత విలువగా ఉంటాయి. అందుకే ఈరోజు విష్ణుదేవునికి ఇంకా శివపార్వతులకు ఒకే రోజు పూజ చేస్తారు. అందుకే నేను కూడా ఆ పూజని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను. నేనైతే మా ఇంట్లో ఉన్న ఫొటోస్కి మాత్రమే పూజ చేశానండి. పీట పెట్టి పీట మీద పూజ చేయలేదు. మా ఇంట్లో శివపార్వతులు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి ఉన్నారు, లక్ష్మీనారాయణ స్వామి ఉన్నారు. వాళ్ళ ఫొటోస్ని నేను ఎంతో డెకరేట్ చేసుకున్నాను పువ్వులు. ఈరోజు ఒక పొద్దు ఉంటే కోటి సార్లు ఒక్క పొద్దు ఉన్నంత వాల్యూ అండి. అందుకే ఈరోజు స్పెషల్గా అందరూ ఒక్క పొద్దు ఉంటారు. అలాగే నేను కూడా ఉన్నానండి. ఫస్ట్ అయితే నేను శివయ్య టెంపుల్కి వెళ్ళాను, అక్కడ పూజ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చాను. ఈవినింగ్ నేను పూజ చేసుకున్నానని ఎవరికి ఎలా వీలైతే వాళ్ళు అలా చేసుకోవచ్చు. మార్నింగ్ చేసుకోవచ్చు, ఈవినింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక రెడ్ క్లాత్ తీసుకోవాలండి. రెడ్ క్లాత్ తీసుకున్న తర్వాత అక్కడ మీ దగ్గర గణపతి విగ్రహం ఉంటే గణపతి విగ్రహాన్ని చేసుకోండి. లేదంటే గణపతిని మీరు పెట్టుకోవాలనుకుంటే ఒక పానాకు తీసుకొని అందులో గౌరీమాతను చేసుకొని ఒక సుపారి పెట్టుకుంటే గణపతి బప్పని పెట్టుకున్నంత వాల్యూ అండి. ఆ తర్వాత నేను అమ్మవారు ఉండే అండి, అన్నపూర్ణ దేవి ఉండే, అమ్మవారిని పెట్టుకున్నాను. మా ఇంట్లో శివలింగ్ కూడా ఉందండి, శివలింగ్ పెట్టుకున్నాను. త్రిశూలం ఉండే, త్రిశూల్ పెట్టుకున్నాను. ఆ తర్వాత మా ఇంట్లో నంది గారు కూడా ఉన్నారు, నంది కూడా పెట్టుకున్నాను అండి. తులసి మాల చేసి విష్ణుదేవులకు తులసి మాల వేశానండి. తులసి ఆకులు కూడా వేశాను. వెంకటేశ్వర్ల స్వామి కడ పెట్టాను, లక్ష్మీమాత కడ కూడా పెట్టాను. ఆ తర్వాత నేను 5 దీపాలు చేశానండి. మీకు ఎలా వీలైతే మీరు 7 కూడా పెట్టచ్చు, లేదా 9 పెట్టచ్చు, 5 పెట్టచ్చు. నేను మాత్రం 5 దీపాలు విష్ణునామాలతో పెట్టుకున్నానండి. ఒక్క కొబ్బరికాయ మాత్రం ఖచ్చితంగా మీరు కొట్టి ఆ కొబ్బరికాయల్లోనే మీరు ఆయిల్ పోసి దీపం పెట్టాలండి. ఆ కొబ్బరికాయని ప్రసాదంగా కూడా పెట్టాలి. దీపంగా పెట్టుకున్న తర్వాత మీరు శివయ్యని, వెంకటేశ్వర్ల స్వామిని ఏదో మీకు ఇష్టమైన కోరిక కోరుకొని మంచిగా వాళ్ళని అర్చించుకోండి, నామాలు చదువుకోండి. అలాగే నేను కూడా నామాలు చదువుకున్నాను, శివనామాలు చదువుకున్నాను, వెంకటేశ్వర నామాలు చదువుకొని ఈ పూజను ముగించాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి.